క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి నిజమైనటువంటి స్వతంత్రం మనకు కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ సమర యోధులు ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తే మన దేవుడు ప్రపంచానికే స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి మంచి దేవుడు. కాబట్టి అలాంటి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము నిజంగా దేశ క్షేమము కొరకు ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేసినటువంటి మోజెస్ అయ్య గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా అనేక మంది రక్షణ కొరకు, అనేక మంది బాగు కొరకు, అనేక మంది క్షేమము కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము తోటివారి క్షేమము కొరకు ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనం చదువుతూ ఉంటాం. యోబు కూడా యోబు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అతను 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రార్థన సమావేశం కనుక, ప్రార్థనకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి కనుక ప్రార్థన పరిస్థితులను మార్చేస్తూ ఉన్నది కనుక ఎక్కువ సమయం మీకు ఇబ్బంది పెట్టనండి. ఎందుకంటే నేను ఈ దినాన్ని అయ్యగారు మరి ఒకవేళ ఈ మీటింగ్ని ఆగుతుందేమని చెప్పి మరలా రావాలని చెప్పినప్పుడు మరలా వెంటనే బయలుదేరడం జరిగింది. నేను కూడా చాలా దుఃఖంలో ఉండి రాలేనటువంటి స్థితిలో ఉన్నాను. అయ్యగారికి అయితే మాట ఇచ్చాను కనుక మా సొంత అక్క అండి, నాకంటే అక్క, నా పెద్ద ఆమె చనిపోయి గత 10 రోజులు అవుతుంది. నిన్నటి దినాన్ని కార్యక్రమం జరిగింది. అది ఈ దినమై బయటికి రావడం జరిగింది. అయితే అయ్యగారికి మాట ఇచ్చాను కనుక మనమందరము కూడా ఏదో ఒక దినాన్ని చనిపోవలసిన వారమే. అయితే దేవుని పని కనుక దేవుడు మరి ఈ సమయంలో మీ మధ్యకు రావడానికి దేవుడు ఎంతో కృప చూపించి మాకు తెలియనటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం రావటం మొట్టమొదటిసారి మేము అనుకుంటా ఉన్నాం. ఒకవేళ కరెక్ట్గానే వస్తూ ఉన్నామా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉన్నామా. నేనేమనుకున్నానంటే నాకు బాగా తెలిసిన అయ్యగారికి కూడా ఫోన్ చేయకుండా నేను చాలా స్పీడ్గా వచ్చేస్తూ ఉన్నాను. ఎందుకో దేవుడు చెప్పినట్లుగా అయ్యగారు సరిగ్గా పాలకులు వచ్చేసరికి ఫోన్ చేశారు. అయ్యగారు కనుక ఫోన్ చేయకపోతే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని అంటే, ఓడూరు కాదండి, నేను ఎక్కడికి వెళ్ళేవాడిని అంటే మాటేరు దగ్గర ఉంది కదా పోడూరు, అక్కడికి వెళ్ళాను ఒకసారి నేను. అంటే పాస్టర్ గారు తమ్ముడు గారు రాజబాబాయ్ గారికి యాక్సిడెంట్ అయిన కారణంగా గత కొన్ని దినాల క్రితం అక్కడికి రావడం జరిగింది. నేను అక్కడే కావాలనుకుని అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అయ్యగారు ఫోన్ చేసి పాలకుల నుండి మరలా భీమవరం రోడ్డుకు వచ్చి ఇలా రమ్మని చెప్పినప్పుడు మరి మీ మధ్యకు దేవుడు ఎంతో క్షేమముగా తోడుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాది నా గురించి 2 మాటలు చెప్పి అంటే నేను చెప్పాను వెళ్ళానంటే మీకు అర్థం కాదు కనుక మీరు అనుకోవచ్చు వచ్చారండి, చెప్పారండి, వెళ్ళారని అనుకోవచ్చు. నా గురించి కొన్ని మాటలు చెప్పి కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఎవరు ఏంటి అన్న తెలిస్తేనే నేను చెప్పినటువంటి వాక్యం మీకు అర్థమవుతూ ఉంటుంది. మాది ఈస్ట్ గోదావరి, రాజోల్ తాలూకా, మలికీపురం మండలం, గూడపల్లి గ్రామం. అయితే సంఘ పెద్దలు, దేవుని బిడ్డలు కొంతమంది మా సంఘానికి కూడా గత క్రిస్మస్ డిసెంబర్ 24 గత సంవత్సరం, ఈ సంవత్సరం మన సంఘానికి వచ్చి ఉన్నారండి. గత క్రిస్మస్ దినాల్లో అయ్యగారే మాకు స్పీకర్గా వచ్చారు కనుక వారు కూడా కొంతమంది రావడం జరిగింది. మాది గూడపల్లి ప్రాంతం. మేము అన్య కుటుంబంలో నుండి రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు, ఆయన ఒక మానవుడు లేకపోతే ఒక జాతికి సంబంధించినటువంటి దేవుడు అన్నటువంటి కుటుంబమే మేము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తక్కువ వారి దేవుడు లేకపోతే తెల్లవారి దేవుడు లేకపోతే ఇతర దేశాల దేవుడు, ఆయన మన దేవుడు కాదు అంటున్నటువంటి కుటుంబం మాది. అలా చాలా నిష్ట కలిగినటువంటి హిందూ కుటుంబంగా జీవిస్తున్నటువంటి సమయంలో మా నాన్నగారు చాలా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చిందండి. చాలా భయంకరమైనటువంటి రోగం వచ్చింది. నిజంగా ఆ దినాల్లో మా ప్రాంతంలో ఎక్కడ కూడా దగ్గరలో చర్చిలు లేవు, చాలా దూర ప్రాంతంలో ఉండేవి. అప్పట్లో ఒక పాస్టర్ గారు, ఈనాటికి కూడా ముసలాయన అయి ఉన్నారండి, రూపేణ్ గారు అని, ఆయన సైకిల్ వేసుకుని పాపం బ్యాగ్ తగిలించుకుని వెళ్తూ ఇంటింటికి తిరుగుతూ ఉండేవారు ఆయన. అలాంటి దినాల్లో ఆయన ఒకవేళ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే నాన్నగారు కానీ అమ్మ కానీ ఆయన పాస్టర్ గారిని మా ఇంటి వంక కూడా చూడనిచ్చేవారు కాదు. అలాంటి కుటుంబం మాది. అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి మేము ఒక దినాన్ని నాన్నగారికి భయంకరమైనటువంటి వ్యాధి వస్తే ఇంకా మేము చిన్నపిల్లలం, నాకేమో 16 సంవత్సరాలు, అక్కకి 17 సంవత్సరాలు, చెల్లికి 14 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరం తేడా బిడ్డలం. నానమ్మ గారు ఉంది, అమ్మ. నాన్నగారు పనికి వెళ్ళి వస్తేనే మాకు గడిస్తున్నటువంటి పరిస్థితి, రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నాన్నగారు అప్పట్లో కొబ్బరులు పొలుస్తూ ఉండేవారు, చక్కగా డబ్బులు వస్తూ ఉండే, ఆయన త్రాగుతూ లేకపోతే ఆయనకు కావాల్సింది ఆయన తీసుకుని ఇంట్లోకి తెస్తూ అలాగేదో
పనికి వెళ్ళడం చక్కగా ఉంటూ ఉండేది. అయితే బాగా భయంకరమైనటువంటి వ్యాధి రావటాన్ని బట్టి ఏమైందంటే నాన్నగారు పనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కొంతకాలానికి ఏమైందంటే కొద్ది రోజులకే నాన్నగారి చేతిలో ఒక మనిషి, ఇద్దరు మనుషులుండి లెగదీస్తేనే లెగిసే పరిస్థితి అయిపోయింది. ఆ దినాల్లో మా ఏరియాలో రాజోలు అనే ఒక ప్రాంతం ఉంది మాకు దూరంలో. ఆ రాజోలు ప్రాంతం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఏం చెప్పారంటే, ఇంక ఈయన ఎంతకాలము బ్రతకరు, ఎందుకంటే బాగా త్రాగి ఏమైందంటే కడుపులో పేగులన్నీ కూడా చీమ్ పట్టేసి నాన్నగారు మోషన్స్ వెళ్తున్న చీమి రక్తం, వామిటేషన్ వస్తున్నా, ఏమన్నా తాగిన తిన్నా వామిటేషన్ వచ్చేస్తూ ఉండేది, వాంతులు అవుతుపోతూ ఉండే. అయితే రక్తము భయంకరంగా అవుతూ ఉండేది, పేగులు చెడిపోయి పాడైపోయి ఈయన నిజం ఎక్స్రే తీస్తే ఈయన ఎంతకాలమో బ్రతకడు, ఇంకా కొద్ది కాలమే, కొద్ది రోజులని డైరెక్ట్గా మా పెదనాన్నగారు కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఉన్నారు. ఆయనతో చెప్పడం నాన్నగారు విన్న తర్వాత ఇంటికి వచ్చి ఇంకా చాలా బాధపడుతూ ఉన్నారు. నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారేమో, లేకపోతే నా భార్య నా తల్లి ఏమైపోతారో, నేను లేకపోతే ఏమైపోతారో, సరైనటువంటి ఇల్లు లేదు, సరైనటువంటి ఆధారం లేదు, సరైనటువంటి పరిస్థితి కాదు, నేను మధ్యలోనే చనిపోతూ ఉన్నాను అని చాలా బాధపడిపోతూ కన్నీటితో ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. ఆ దినాలలో మరి పాస్టర్ గారు నానమ్మ గారితో ఎప్పుడైనా క్రిస్మస్కి వస్తే పాస్టర్ గారికి ఏదో రూపాయో లేకపోతే 2 కొబ్బరికాయలు కానుకిస్తూ మా గురించి కూడా ప్రార్థన చేయండి అని చెప్తూ ఉండేది నానమ్మ గారు. అయితే మాకున్నటువంటి ఇబ్బందులను బట్టి పాస్టర్ గారు ఎలా తెలుసుకున్నారో, దేవుని సేవకుడు గనక ఆయన తెలుసుకుని ఆయన చెప్పారు, అమ్మ నిజమైనటువంటి దేవుడు యేసుప్రభుల వారు, నిజంగా ఆయన నమ్ముకోనండి, మీకున్నటువంటి బాధలు, మీకున్నటువంటి కష్టాలు, మీకున్నటువంటి శోధనలు తొలగిపోతాయని చాలాసార్లు చెప్పారు. వినలేదు. అయితే కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వింటాం కదండి. అన్నీ ఉన్నప్పుడు ఎవరి మాట వినం, కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వింటామండి. అన్నీ ఉన్నప్పుడు మనం చాలా ఎగిరెగిరి పడుతూ ఉంటాం. అయితే అన్నీ అయిపోయిన తర్వాత మరి వినాలి తప్పదు. కానీ అదే పరిస్థితిలో మేము కూడా బాధలో ఉన్నాం కనుక వారు చెప్పినటువంటి మాటలు నాన్నమ్మగారు విని నాతో ఎన్నో, నిజంగా మాకు ఒక గది ఉండేది. ఆ గది నిండా కూడా చుట్టూ కూడా ఏముండే అంటే ప్రతి చోటకి శుక్రవారం వస్తే ఒక స్థలానికి పూజలకు, శనివారం వస్తే ఒక స్థలానికి, లేకపోతే తిరుపతి, లేకపోతే విజయవాడ, మాకు దగ్గరలో ఉన్నటువంటి అప్పనపల్లి, అనేక ప్రాంతాలు తిరిగి పెద్ద ఫోటోలు, చెన్నై కదండి బాగా పెద్ద ఫోటోలు గోడ చుట్టూ పెట్టి ఉంచేవారు. అయితే అవన్నిటికీ కూడా నాన్నగారు దండాలు పెడుతూ అన్ని రకాలు చేస్తారు. ఏమాత్రం ప్రయోజనం లేదు. అయితే నానమ్మగారు అమ్మగారు పట్టుపట్టి మరి ఇప్పటికైనా మనం మారకపోతే ఎలాగా, యేసుప్రభుల వారు దేవుడు అంటున్నారు కదా అని అన్నప్పుడు నాన్నగారు వినలేదు. కానీ ఒకరోజు ఇంకా వారికి తెలియనటువంటి పరిస్థితి, ఇంకా బాగా నీరసమైపోయి ఇంకా లెగిసి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మేము కూడా చిన్నపిల్లలం కనుక మాకు తెలుస్తూ ఉన్నది. వాళ్ళందరూ వేడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇరుగు పొరుగు వారు ఎవరైనా కొద్ది సాయం చేస్తూ ఉన్నారు. రోజు పెట్టరు కదండి, ఏదో ఒక రోజు వారు కొద్దిగా అన్నం పెట్టేవారు ఒకరైతే, ఏం చేసేవారు ఒకరు, లేకపోతే ఒక రోజు బంధువులే అంతకాలం చూడలేకపోయారు. ఇంచుమించు 4 నెలలు పైనే బాధలు పడ్డాం. ఎవరైనా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇస్తూ ఉండేవారు. అలా బాధలు పడుతూ ఉన్నాం. ఇరుగు పొరుగు వారు ఇచ్చారు, బాధలు పడుతూ ఉన్నాం. అయితే చివరిలో నాన్నగారు చాలా బాధపడిపోయి చివరి రోజు ఇంకా ఒక రాత్రి బాగా ఏడ్చేస్తూ ఉన్నారు. నాన్నగారు ఏడ్చేస్తూ ఉన్నారు, అమ్మ నాన్నమ్మ ఏడుస్తూ ఉన్నారు. అయితే మధ్యరాత్రి నాన్న అనుకున్నారంట, ఇంతవరకు నేను పూజించినటువంటి ఏ దేవుడు నాకు కనిపించలేదు, నేను ఏ దేవుడిని ఆరాధించినా నాకు ఈ సాయం చేయట్లేదు, ఒకవేళ నేను ఉంటానో పోతాను నాకు తెలియదు. మా అమ్మ చెప్తా ఉన్నది, ఆయన యేసుప్రభుల వారు మంచి దేవుడు, పూజించాలి అంటే ప్రార్థించాలన్న మాట తెలియక పూజించాలి అని నాన్నగారు ఆ రాత్రి నిజంగా, యేసుప్రభు నీవు దేవుడు అయితే ఖచ్చితంగా నాతో మాట్లాడు, యేసుప్రభు అంటే ప్రార్థన చేసే విధానం కూడా తెలియక ఇలాగ అడుగుతూ ఆయనతో ఏదో మాట్లాడినట్లుగా మాట్లాడి నిదట్లోకి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక ఆయన వచ్చి ఒక అంగీతోటి వచ్చి, చక్కగా గెడ్డంతో అంగీతోటి వచ్చి నాన్నగారిని చేపట్టుకు లేక తీసుకుని వెళ్ళి ఒక సముద్రంలోనికి తీసుకుని వెళ్ళి గుండుల్లోతు సముద్రానికి తీసుకెళ్ళి ఆయనను ముంచినట్లుగా, అంటే అప్పట్లో నాన్నగారు తెలియదు కనుక నన్ను ముంచారు. తర్వాత ఒక నిమ్మ పండు ఇచ్చారు, నోట్లో వేశారు, ఒక ఇండక్షన్, రక్తపు ఇండక్షన్ నాకు చేశారు అని దర్శనం వచ్చిందంట. దర్శనం వచ్చిన వెంటనే టక్కున లెగిసి నిదట్లో ఉన్నట్టు ఆయన 3 గంటలకండి ఆయనగా లెగిసి మంచం చుట్టూ తిరిగేస్తూ ఉన్నారు, ఇంటి చుట్టూ తిరిగేస్తూ ఉన్నారు, లోపల అరుగు మీద తిరిగేస్తూ ఉన్నారంట. తిరిగేస్తూ కేకలు పెడతా ఉన్నారు. నానమ్మగారు అమ్మగారు లెగిసారు, గమ్మును టక్కున లెగిసి ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన బాగా తిరిగేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇలా తిరిగేస్తూ ఉన్నారు, అంతకుముందు 2 మనుషులు లేపి బాత్రూమ్కి తీసుకెళ్ళవలసినటువంటి పరిస్థితి.
నిజంగా ఆ సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏమైందంటే ఇలా జరిగింది. ఆ మరుసటి రోజు ఉదయమే సైకిల్ వేసుకుని మాకు 8 కిలోమీటర్ల దూరం రాజోల్ హాస్పిటల్కి, మా పెదనాన్నగారి ఇల్లు కూడా అక్కడేనండి, అక్కడికి సైకిల్ వేసుకుని వెళ్ళిపోతే మా పెదనాన్న ఆశ్చర్యపోయి, ఏంటి ఎలా వచ్చావు, ఎవరు తీసుకొచ్చారు, ఎలా నడుస్తూ ఉన్నావు అంటే, నేనే సైకిల్ వేసుకుని వచ్చేసాను అన్నప్పుడు గబగబా ఎండి గారు హాస్పిటల్ అని, ఈరోజు కూడా ఎండి గారు హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు, వారి దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో నా తమ్ముడు ఎలా ఉందండి, ఏంటండి చూడండి బాగానే తిరుగుతూ ఉన్నాడు, నిన్నటి వరకు లెగలేనటువంటి పరిస్థితి, నిన్నటి వరకు ఎవరో ఒకరు లెగ తీసుకుని వెళ్ళవలసి ఉన్నటువంటి పరిస్థితి, మరి ఇలా వచ్చాడు చూడండి అంటే, మరలా ఎక్స్రే అన్ని తీస్తే ఆ ఎక్స్రే అన్నారంటే డాక్టర్ గారు, నేను తీసినటువంటి ముందర తీసినటువంటి ఎక్స్రే వేరే వారిది, ఇతంది కాదు, ఇతందైతే అన్నీ కూడా చాలా బాగున్నాయి. నిజంగా సాక్ష్యం చెప్పాలంటే చాలా సమయం అండి మా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు. ఆ దినం అనుకున్నారంటే, నాన్న నిజంగా దేవుడు నిజమైనటువంటి దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈయనే నిజమైనటువంటి దేవుడు, నా దేవుడు నాకు గొప్ప చేశాడని ఏ పాస్టర్ గారిని అయితే మా ఇంటికి రానివ్వలేదో వారందరి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పి, ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫోటో, మనకి ఏదైతే లేకపోతే ఏ దేవుడైతే నాకు సాయం చేయలేదనుకున్నారో ప్రతి ఫోటో తీసి నా ఇంటి దగ్గరే ఒక మందిరాన్ని కట్టాలని, మీరు వచ్చినటువంటి మందిరం మా ఇంటి దగ్గరే కట్టడం జరిగింది. ఆనాడు నుంచి దేవుడు నిజంగా నాన్నగారికి దేవుడు హిజ్కియాకి ఏ రీతిగా ఎన్ని సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడో అదే రీతిగా ఇంచుమించు 16 సంవత్సరాలు మరలా నాన్నగారు బ్రతికండి, చనిపోవలసినటువంటి వ్యక్తి ఆయన బ్రతికి 2 సంఘాలను కట్టి అనేక మందికి బాప్తిసం ఇచ్చి మమ్ములను కూడా దేవుళ్ళలోనికి నడిపించి అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించి దేవుడును మాకు పరిచయం చేసి, నాన్నగారు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఒక దినాన్ని నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతానో నాకు తెలియదు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నన్ను విడిపించాడు, కనుక ఈ దినము ఎక్కడ చనిపోయినా సరే, ఎక్కడ కన్ను మూస్తే నా దేవుని దగ్గర కన్ను తెరుస్తానని అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తూ అనేక మందికి వాక్యాన్ని అందిస్తూ ఒక దినాన్ని ఎలా చనిపోయారో తెలుసండి, చాలా ఆశ్చర్యకరంగా చనిపోయారు. ఇలాగే ఒక గృహం దగ్గర కొన్ని కుటుంబాలు ఉంటే ఒక 20 మంది ప్రతి మంగళవారం ఒక చోట పోగుపడుతూ ఉంటారు. వారందరికీ వాకింగ్ చెప్పారు. వాకింగ్ చెప్పి అందరికీ ప్రార్థన చేస్తానమ్మా, అందరూ కండ్లు మూసుకోండి అన్నారని. అందరూ కండ్లు మూసుకున్నారు. ఎవరో ఒక్కొక్కరు ఉంటారు కదండి, పాస్టర్ గారు ఇంకా ఏంటి ముగించట్లేదు ప్రార్థనను, లేకపోతే పాస్టర్ గారు ఏంటి మాట్లాడట్లేదని, లేకపోతే ఎవరు వస్తున్నారు వెళ్తున్నారని ఒక కన్ను తీసి చూసేవారు కొంతమంది ఉంటారు. అయితే అలా ఒక సహోదరు, ఏంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తానన్నారు ఇంకా ప్రారంభించలేదంటే అని మొత్తం మీద ఒక సహోదరు చూస్తే, నాన్నగారికి వెనక ఉన్నటువంటి ఒక మంచం మీద బైబిల్ ఇలా పట్టుకుని పండుకుని నిద్రపోయి చనిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇలా దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, ఏ స్థితిలో ఉన్నటువంటి మమ్ములను, ఏ దీన స్థితిలో ఉన్నటువంటి మమ్మలను దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించి, దేవుడు నిజంగా ఈ దినాన్ని మమ్మల్ని ప్రతి విషయంలో ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా మమ్మల్ని మార్చి నేను దేవునికి సాక్షిగా ఉండాలని, నేనేదో గొప్పగా చదువుకోలేదండి, నేను నిజంగా అయ్యగారి ముందు నిలబడి మాట్లాడడానికి, కానీ మీరు కూడా చాలా అనుభవమైనటువంటి బిడ్డలుగా నాకు కనిపిస్తూ ఉన్నారు. మీ ముందు నిలబడి మాట్లాడడానికి కూడా నేను సరిపోని వాడిని, ఎందుకంటే నేను చదువు లేదండి, చదువుకోలేదు, నేను చక్కగా ఉన్నానని చదువుకున్నారనుకుంటున్నారేమో. నేను 6వ తరగతి ఇంచుమించు 1 నెల 2 నెలలు వెళ్ళి ఉంటాను స్కూల్కి, గాలివాన చదువు అంటారు కదండి, అలాంటి చదివాను. అయితే దేవుని మహాకృపను బట్టి కోడి దేశంలో కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి అనేక మంది నాకంట గొప్పగా చదువుకున్న వారికి, ఇంజనీర్లకు, అయ్యగారికి కూడా తెలుసు, అయ్యగారు మా సంఘానికి కూడా అక్కడికి రావడం జరిగింది. కోడి దేశం వచ్చిన తర్వాత మా సంఘంలో కూడా అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని అందించి మా సంఘాలను కూడా అనేక సార్లు బలపరిచినటువంటి మంచి సేవకులు మోజెస్ అయ్యగారు. ప్రతిసారి ఏ విషయం నా ఫోన్ చేసి అడిగినప్పుడు సలహాలు ఇస్తూ, అలాగే సేవకుల ఐక్యత పరిచర్య, ఎందుకంటే సేవకులు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనుక అయ్యగారితో కూడా కొన్ని సలహాలు అడిగినప్పుడు చక్కని సలహాలు చెప్పి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి సేవకులు మోజెస్ అయ్యగారు. అలాగే అనేక మంది సేవకులతో పరిచయమై దీనుడినైన నన్ను, పనికిరాని నన్ను, ఎక్కడో పెంట కుప్పల మీద ఉండవలసినటువంటి నన్ను ఒక మీలాంటి వారి మధ్య మాట్లాడడానికి కృప చూపించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సమయం చాలా కావస్తుంది, సాక్ష్యం చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే సమయం ఉంటే దేవుని చిత్తం అయితే మరొకసారి మీ మధ్యకు వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తాను. ఈరోజు మనము ఏ రోజు అనుకున్నామండి? స్వతంత్ర దినోత్సవం. అంటే మనమందరము ఒకప్పుడు ఎక్కడున్నామంటే
బానిసలుగా ఉన్నారు మన పితరులు. అయితే దేవుడు కూడా మనకు చక్కని స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రం ఇచ్చినటువంటి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, మనం ఎలా ఉంటూ ఉన్నాం? కేవలం ఇప్పుడు మానవులను మనం చూస్తూ ఉంటే కొంతమంది జీవితాలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటున్నారు అంటే ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక సన్నివేశాన్ని, చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఒక ఆయన ఉన్నాడంటండి, నాకిలాంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ఉద్దేశాలే, చాలామంది కష్టపడరు, చాలామంది పని చేయరు, చాలామంది లేకపోతే శ్రద్ధగా ఉండరు, చాలామంది గురి కలిగి ఉండరు, కానీ బాగుండాలి, కానీ అందరికంటే బాగుండాలి, అందరికంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఇత్తనం వేసి 2 అంతల ఆశీర్వాదాన్ని లేకపోతే అభివృద్ధిని పొందుకున్నాడు. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే ఏ పని చేయకూడదు, కానీ మనం బాగా ఉండాలి. అలాంటి నాకులాంటి ఒక ఆయన ఉన్నాడంట అండి. ఆయన ఏమనుకున్నాడంటే ఒక ఆలోచన కలిగాడంట. ఇప్పుడు ఉన్నటువంటి మనుషుల ఆలోచన గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఎప్పుడంటే మనకి మరి మన పూర్వ దినాల్లో ప్రతి ఇంటికి కరెంట్ లేదు కనుక ఏముండేయండి, దీపం బుడ్లు ఉండేవి. తల్లిగారు చక్కగా చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే కిరసనాలు వేసి ఈ గాలికి ఆరిపోకుండా పైన ఏం పెట్టేవారంటే చక్కగా గాజు బుడ్డులు పెట్ట ఉండేవారు. చిన్న బిడ్డలకు తెలియకపోవచ్చు ఏమంటే, చాలా ఇంట్లో కాడ గుర్తుగా పెట్టుకున్నారు అవి కూడా. అలాంటి బాగా అమ్ముడవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ దినాల్లో కరెంట్ ఎక్కువ లేదు కనుక ప్రతి ఇంటి దగ్గర బల్బులై కావాలి కనుక ప్రతి వారు కొనుక్కుంటారు కనుక ఆ వ్యాపారం అప్పట్లో బాగుంది. నాగలాంటోడు ఏమనుకున్నాడంటే ఈ వ్యాపారం చేద్దామని మొత్తం మీద ఎక్కడో ఒక్కడ ఒక 50 రూపాయలు సంపాదించుకున్నాడు. 50 రూపాయలు ఎట్టుకుంటే కొన్ని మరలా కనుక అమ్మితే 100 రూపాయలు వస్తాయని ఆలోచించాడు. మొత్తం మీద 50 రూపాయలు ఇటు అవన్నీ కొనుక్కున్నాడు, ఒక గంపలో పెట్టాడండి. గంపలో చక్కగా అమర్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. నెత్తి మీద పెట్టుకున్న ఇతడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమనంటే ఈ అమ్మితే ఎంత వస్తాయండి, 100 రూపాయలు వస్తాయి. మళ్ళా పట్టుకెళ్ళి మళ్ళా పట్టుకొద్దాం. 100 అమ్మితే 200 వస్తాయి, 200 అమ్మితే 400 వస్తాయి. అలా 10,000 సామాను పట్టుకొచ్చి అమ్మితే 20,000 వస్తాయి, 20,000 అమ్మితే 40,000 వస్తాయి, 1,00,000 అమ్మితే 2,00,000 వస్తాయి. ఇలా ఆలోచిస్తూ అబ్బా చక్కగా చాలా బాగుంది వ్యాపారం, చాలా బాగుంది, ఒక మంచి కంపెనీ పెట్టేద్దాం, నా దగ్గర 10 మంది లేకపోతే పని మనుషులు పెట్టుకుందాం, ఒక కంపెనీలో చక్కగా పని మనుషులు పెట్టేద్దాం, చక్కగా మనం చక్కని భార్యని పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుని ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే నా భార్యని పిలిచి నువ్వు రా టీ పట్టుకురా అంటే టీ పట్టుకు వస్తుంది, లేకపోతే అన్నం పట్టుకురామంటే టేబుల్ దగ్గరికి అన్నం పట్టుకు వస్తుంది. ఒక చక్కని పడకుర్చీ చేసుకుని పడుకుని ఊగుతూ ఉండి ఎవరినైనా వెళ్ళేవారిని వచ్చేవారిని రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తారు. అబ్బా లైఫ్ అంటే ఇదని 2 చేతులు ఎట్టి చక్కగా తప్పట్లు కూడా కొట్టాడంటండి. నెత్తి మీద ఉన్నటువంటి తట్ట ఏమైందండి, కింద ఊడిపడిపోయింది. ఊడిపడిపోతే ఊరుకుంటాయండి, ఏమైపోతాయన్నీ పగిలిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ఇవే జరుగుతూ ఉన్నాయి. గాలిలో మేడలు కట్టేస్తూ ఉంటారు. వారి ఆలోచనలు ఏం చేస్తారంటే ఎక్కడికో ఆలోచించేస్తూ ఉంటారు. అందుకని నేను అంటూ ఉంటాను, కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిపోతుంది అంటండి. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిపోతుంది. అంటే లేని దాని కొరకు ఆశపడి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకునేవారు అనేక మంది లేకపోలేదండి. మీ ప్రాంతాల్లో ఎలా ఉంటారో తెలియదు. మా ప్రాంతాల్లో అయితే ఉన్నదాన్ని ఏం చేస్తారంటే ఉన్నదాన్ని విడిచిపెట్టి లేని దాని కొరకు వేగిరిపడి పరుగులు పెడతా ఉంటారు. ఉన్నదానితో తృప్తి పడకుండా, ఉన్నదాన్ని సరి చేసుకోకుండా ఏం చేస్తారంటే ఉన్నదాన్ని ఏదో చేసి ఏదో చేయాలి, అందరికంటే బాగుండాలి మన లేకపోతే మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఎదుటి వారికంటే మనం ఇంకా బాగుండాలని ఆలోచన. అంతేగాని ఎదుటి వారికంటే మనం బాగుండాలి, వాళ్ళు బాగోకూడదు. వాళ్ళు కొంతమందిలో ఆలోచన ఏముంటుందంటే మనం బాగోకపోయినా పర్లేదు కానీ వారు బాగోకూడదు. ఈ ఆలోచన ఎంత మాత్రం దేవునికి ఇష్టమైంది కాదండి. దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని చాలా విషయాలు చెప్పాలని సిద్ధపడ్డాను. కానీ నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ బ్యానర్ కట్టిన తర్వాత అక్కడ ఆగి చదువుతూ ఉంటే ఇది దేశ క్షేమము కొరకు ప్రార్థన సమావేశం అని చదివాను కనుక ప్రార్థన గురించి క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వింటాడు, ఏ ప్రార్థన దేవునికి ఇష్టమైందో భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం చూడండి,
102వ కీర్తన 1వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ కీర్తనాకారుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, అయ్యా నీవు నా ప్రార్థన ఆలకించుము. పైన ఉన్నటువంటి ఫుట్పాత్లో మాటలు ఏముంటాయంటే, దుఃఖము చేత ప్రాణము విసిక్కిపోయి, ప్రాణము బాధలో ఉండి, దుఃఖములో ఉండి, బాధలో ఉండి, కష్టములో ఉండి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నాకు నీవు విముఖుడు అయి ఉండకమయ్యా, నా ప్రార్థన నీవు ఆలకించు, నా ప్రార్థన నీవు అంగీకరించు, నా ప్రార్థనకు నీవు జవాబు దయచేయ్యా. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మార్చేస్తూ ఉన్నది. ప్రార్థన మన జీవితాలను ముందుకు నడిపిస్తూ ఉన్నది. ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన వలనే మన పితరులు సాధించలేనటువంటి ఏది కూడా లేదు, ప్రార్థన వలనే సాధించారండి. ప్రార్థన అందుకనే క్రైస్తవ జీవితానికి పునాది వంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా దేశం కొరకు ప్రార్థన చేయడం మనకి చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేశం కొరకు, అధికారుల కొరకు, మన గ్రామాల కొరకు, కుటుంబాల కొరకు, అనేక మంది కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఎవరిదండి? మనదండి. మనదంటే గుంపులో వెళ్ళిపోతుంది, మనది కాదు, నాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరి కార్యం అనుకోవాలంటే ప్రార్థన చేసే బాధ్యత నాది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేస్తున్నటువంటి మనము ఎదుటి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడు నా గురించి, నా కుటుంబం, నా బిడ్డలు, నా ఇల్లు, నాకు కావలసింది అది కాదు. కానీ ఎప్పుడైతే ఎదుటి వారి కొరకు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఎదుటి వారి కొరకు అడిగేవారిగా ఉంటావో, ఎప్పుడైతే ఎదుటి వారు మేలు కోరేవాడిగా ఉంటావో, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ప్రార్థనలు ఈ రీతిగా ఉంటాయి. ఒక సంఘంలో ఇద్దరు పెద్దలు ఉన్నారంటండి. ఒక సంఘంలో ఇద్దరు పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఒక పెద్దగారు చక్కగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, అయ్యా నాకు ఒక ఇల్లు కావాలి ప్రభు అని అడిగారంట అండి. ఆయనకి ఇల్లు ఇచ్చారు. అయ్యా ప్రభు నాకు 1 ఎకరం పొలం కావాలి ప్రభు అంటే అలా దేవుడు ప్రతిదీ ఇస్తూ ఉన్నాడు. ఇంకొక పెద్దగారు ఏమంటూ ఉన్నారంటే, ప్రభువా ఆయనకి ఏమి ఇస్తున్నావో నాకు ప్రతిదీ కూడా 1 కాదు 2 కావాలి. ఆయనకు ఒక ఇల్లు ఇస్తే నాకు 2 ఇల్లులు కావాలి. ఆయనకు ఒక పొలం ఇస్తే, 1 ఎకరం పొలం ఇస్తే నాకు 2 ఎకరాల పొలం కావాలి. ఆయనకి ఒకవేళ ఏదైనా ఒక బైక్ ఇస్తే నాకు 2 బైకులు కావాలి. ఆయనకు ఒక కారు ఇస్తే నాకు. మనలో చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయి, ప్రభువా వారి ఇల్లు చూసి వారికి చక్కని ఇల్లు ఉంది ప్రభువా, నాకు ఇల్లు లేదు ప్రభువా. ప్రభువా వారికి మంచి పొలం ఉంది ప్రభువా, నాకు పొలం లేదు ప్రభువా. ప్రభువా వారికి మంచి లేకపోతే బంగారు వస్తువులు ఇచ్చావు ప్రభువా, నాకు లేవు ప్రభువా అని అడుగుతాం. అలాగ అడిగితే మంచిది కాదు. కానీ నీకు ఏది కావాలో అది నీవు అడగాలి. కొన్నిసార్లు దేవుని సన్నిధానంలోకి వచ్చి సహోదరి అన్నగారి ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేసిందండి? కన్నీటితో ప్రార్థన చేసింది, నాకు ఏం కావాలండి? 1 మగ బిడ్డను దయచేయి ప్రభు, నాకు 1 మగ బిడ్డను దయచేయి, నాకు కావాలి ప్రభు. కావలసిందంటే మగబిడ్డ. ఆయన ఖచ్చితంగా అడిగింది. దేవుణ్ణి కూడా మనం ఏమని అడగాలంటే, నాకు ఇది కావాలి ప్రభు. అడిగితే దేవుడు ఇచ్చే దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతి వారు పొందుకుంటారు. అడిగే మనము ఎలాగ అడగాలంటే విశ్వాసంతో అడగాలి. దేవుడు ఇస్తాడు, ఇచ్చే దేవుడు కనుక. ఇచ్చే దేవుడు మనం ఎలాగ అడగాలంటే, నీవు ఇచ్చే దేవుడు ప్రభు అని విశ్వాసంతో అడిగితే, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ రోగిని స్వస్థపరుస్తూ ఉన్నది. విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీవు సాధించిందంటూ ఏది లేదండి, ప్రతిదీ సాధించగలుగుతాం. అయితే ఈ పెద్దలను మనం చూస్తే కనుక, ఒక పెద్దగారు ఏమడుగుతా ఉన్నారంటే, ఆయనకి ఏది ఇస్తా ఉన్నావో దాంట్లో నాకు ప్రతిదీ కూడా 2 దయచే ప్రభు. అతనికి 1 ఇస్తే నాకు 2 దయచేయి అని అడుగుతూ ఉన్నారంటండి. ఒక దినాన్న ముందు ఉన్నటువంటి పెద్దగారికి ఏమైందంటే, చిన్న యాక్సిడెంట్ అయ్యి 1 కన్ను, 1 చెయ్యి, 1 కాలు పోయింది. మరి ఈయనకేం కావాలండి? ఇప్పుడు ఈయనకేం కావాలండి? 2 కాళ్ళు పోవాలి, 2 కళ్ళు పోవాలి, 2 చేతులు పోవాలి. అప్పుడు తెలుసుకున్నాడంట, ప్రభువా అతనికి ఇచ్చినవి
నాకు ఏం వద్దు ప్రభు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు ప్రభు. కాబట్టి ఎదటి వారికి ఉన్నది మనకు కావాలని ఎప్పుడు అడిగేవారిగా కాకుండా, నా అవసరానికి నాకు ఏది కావాలో నీకు తెలుసు ప్రభా, ఆయన చిత్తానికి ఆయన ఇష్టానికి మనల్ని మనం అప్పగించుకుంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి ఈతవు కోయవు, అయినను వాటికి తగిన సమయంలో నేను వాటికి ఆహారం ఇస్తున్నానే, మీరు వారి కంటే కూడా, దేవునికి స్తోత్రం కలిగిన గాక, మీరు వారి కంటే కూడా శ్రేష్ఠుల కారా, అవి అడగకపోయినను వాటికి నేను ఇస్తా ఉన్నాను కదా, మీరు వారి కంటే శ్రేష్ఠుల కారా, వారికే నేను ఇస్తా ఉన్నప్పుడు మీకు ఏ సమయాన్ని ఏది ఎప్పుడు ఎలా కావాలో నేను మీకు ఇస్తాను. మొదట మనం ఆయన్ని ఎదిగితే, మొదట మనం ఆయన్ని అడిగితే, మొదట ఆయన దగ్గరికి మనం వస్తే, నా యొద్దకు రండి, నా యందు మీరు ఉండండి, నా యందు మీరు ఉండి అడగండి. నాకు వేరుగా ఉండి అడిగితే మనకి ప్రయోజనం లేదు, కానీ ఆయనలో ఉండి అడిగితే, ఆయన యందు ఉండి అడిగితే ఆయన మనకి ఇచ్చే దేవుడు, ఇస్తున్నటువంటి దేవుడు. అందుకని భక్తుడైనటువంటి దావీదు, ఆయనకి అన్నీ తెలుసు కనుక, ఆయనకి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, ఆయనకు ఏది చేయాలంటే అది చేయగలుగుతున్నటువంటి వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, నా ప్రాణమా నీవు యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా నీవు యెహోవాను మాత్రమే సన్నుతించుము. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే మంచి దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన మాత్రమే నన్ను కాపుదల ఉంచగలిగినటువంటి దేవుడు. ఆయన నాకు కాపరిగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నాకు కాపరిగా ఉంటే చాలు, ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, మనందరికీ తెలుసండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటూ ఇంకొక ఆయన ఉన్నాడు. ఒరే ఎర్రివాడ, ఒకవేళ ఈ రాత్రి నిన్ను పిలిస్తే ఉన్నదంతా ఏమైపోతా ఉన్నది. నిజమేనండి, దేవుని మనం అడిగే, మనము ప్రార్థన చేస్తే, మనము భక్తుడైనటువంటి దావీదు ఏమంటాడంటే, అయ్యా నాకు నీవు ఇముకుడివై ఉండకము, నాకు దగ్గరగా ఉండమయ్యా, నా ప్రార్థన నీవు ఆలకించుము, నా ప్రార్థన ఆలకించి నాకు ఏది అవసరమో దానిని ఇవ్వయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ఎలాగ అడగాలో, మనం కూడా అడిగేవారు ఎలాగ అడగాలో క్లుప్తంగా 4-5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎపిఎస్సి రాసినటువంటి పత్రిక ఎలాగ అడగాలో మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన చేస్తున్నటువంటి మనము, దేశం కోసం, మన కుటుంబాల కోసం, మన కోసం ప్రార్థన చేసుకుంటున్నటువంటి మనము ఎలాంటి ప్రార్థన చేయాలో ఇక్కడ చూస్తే, ఎపిఎస్సి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనలు చేయుచు పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎలా చేయాలంటండి? పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలంటండి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏముండదంటే పట్టుదల ఉండదు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఇది చేయగలుగుతానా, ఇది నా జీవితంలో చూడగలుగుతానా, ఇల్లు కట్టగలుగుతానా, వివాహం చేయగలుగుతానా, లేకపోతే ఈ విషయంలో నేను సాధించగలుగుతానా, లేకపోతే నేను సమాధానం పడగలుగుతానా అని ప్రార్థన చేస్తాం. కానీ పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది ఎలాంటి పట్టుదల అంటే పూర్ణమైనటువంటి పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే పట్టు విడవకుండా ప్రార్థన చేస్తామో, ఈనాడు మనం చూస్తూ ఉన్నామండి, ఎన్నో జీవితాలు, ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు పట్టుదల లేక వారి కుటుంబాలు ఏమైపోతా ఉన్నాయంటే చిన్న భిన్నాలు అయిపోతూ ఉన్నాయి. పట్టుదల అంటే ఒక గురి కలిగి మనం ఉండాలి, ఒక పట్టుదల కలిగి ఉండాలి. మొదటిలో ఉన్నటువంటి పట్టుదల, ప్రారంభంలో ఉన్నటువంటి పట్టుదల మనకేమైపోతూ ఉంటుందంటే ఉండి కొద్ది ఆ పట్టుదలను విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఒక ఇల్లు కట్టాలి, ఎవరైనా చక్కగా గృహప్రవేశం చేసుకుని చక్కగా ఇల్లు కట్టారనుకోండి, అక్కడికి వెళ్తాం, ఆ ఇల్లు చూస్తాం, ఈ ఇల్లు భలే కట్టాడు, మనం కూడా ఇలాగ ఇంకా బాగా కట్టాలని అనుకుంటాం. ఒకవేళ 2 రోజులు ఉంటుంది, అబ్బా ఇల్లు కట్టాలి, ఎలా కట్టాలి ఆలోచిస్తాం. తర్వాత ఉండే కొద్ది ఆ పట్టుదల ఏమైపోతుందంటే విడిచిపెట్టేస్తాం. పట్టుదల ఉంటే సాధించిందంటూ ఏది కూడా లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుదలతో మనం ఏ పని ప్రారంభించినా, పట్టుదలతో ఏది చేసినా అది చేయగలుగుతాం. అందుకని పట్టుదలతో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పట్టుదలతో ఖచ్చితంగా నీవు నాకు చేయగలుగుతావు. ఒక రాత్రి అంతా ప్రార్థన చేశారండి, ఎవరండి? మనందరికీ తెలుసు,
యాకోబు రాత్రిరంతా ప్రార్థన చేసి ఎలాగంటండి పెనుగులాడాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెనుగులాడి గెలుచుకున్నాడు యాకోబు గారు. దేవునికి స్తోత్రం. పెనుగులాడాడు. అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. నీవు నన్ను ఆశీర్వదించాలి, నీవు నన్ను అభివృద్ధి చేయాలి, నీవు నన్ను బలపరచాలి, నీవు నాకు సమాధానం దయచేయాలి, నీవు నన్ను ఆశీర్వదిస్తే